సనాతనుడైనటువంటి పరమాత్మ సత్యం, సత్యానికి మించినటువంటి ధర్మము లేదు. మహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ ఘోర పాతకం. కాబట్టి ధర్మాన్ని ఇంకొక రకంగా మనం ఎలా అంటే ధర్మాన్ని కాలాన్ని అనుగుణంగా ధర్మము యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది. బాల్య ధర్మం వేరు, పిల్లవాడి దగ్గర మన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. అదే తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ప్రవృత్తి ఉంటుంది, సంఘంలో జనాల దగ్గర ప్రవర్తించేటువంటి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేహాన్ని బట్టి ధర్మం మారుతుంది. వార్ధక్యంలో ఉండి పడుకోలేనటువంటి వారు, కూర్చోలేనటువంటి వారు వెళ్ళి పొర్లుదల్లాను పెట్టాలి అంటే అయ్యే పని కాదు. అందుకు వారికి దేశకాల దేహ ధర్మాదులు అని 3 రకాలుగా విభజించారు. అన్నిటిలో సనాతనమైనటువంటిది ఏది అంటే హృదయంలో నుంచి చెప్పే వాక్కు ఏదైతే ఉన్నదో, కర్మల్లో అనేక రకములైనటువంటి వైవిధ్యములు కనిపిస్తాయి, కానీ మాటలలో ఆ వైవిధ్యము, భావనలో ఆ వైవిధ్యము కనపరచకపోవటం సనాతనం.